Sailendra. So, everything else. So నా పేరు శైలేంద్ర. టుడే మనం విఎస్ పార్ట్ 3 చూడబోతున్నాం. సో పార్ట్ 1 వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్, ట్రాన్స్ఫర్ వేవ్స్ అంటే ఏంటి, లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏంటి అవి చూసాము. డిస్ప్లేస్మెంట్ రిలేషన్ చూసాం. y is equal to a sin omega t minus k star k minus omega t whatever. And నెక్స్ట్ సెక్షన్ లోనేమో స్పీడ్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్స్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్ ఆఫ్ వేవ్స్ చూసాము. టుడే we will be covering exercises. ఫస్ట్ మనం ఎక్సర్సైజ్ చేద్దాం. లైక్ ఇప్పుడు దాకా చదివిన టాపిక్స్ మీద కొన్ని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేద్దాం. ఒకవేళ టైం ఉంటే నేను ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్ అండ్ బీట్స్ కూడా స్టార్ట్ చేస్తా. అయిపోయిన తర్వాత వీటి మీద క్వశ్చన్స్ మనం దీంట్లో సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ థింగ్స్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఎక్సర్సైజ్ అన్నాను కదా. సో ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, స్ట్రింగ్ ఆఫ్ మాస్ 2.5 kg is under a tension of 200 Newton. The length of the stretched string is 20 meters. If the transverse jerk is struck at one end of the string, how long does the disturbance take to reach the other end? Okay, వాడేమన్నాడు అంటే చెప్పిన దాన్ని మనం ఒకసారి రియలైజ్ చేసుకుందాం. ఓకే, ఒక తగిన లోపం ఉంది అంతర్ ప్రెజర్. సో స్టార్ట్ మూవింగ్స్. సో వాడేమన్నాడు అని అంటే క్వశ్చన్ లో ఫస్ట్ మన క్వశ్చన్ చూద్దాం. ఒక స్ట్రింగ్ తీసుకున్నాడు, దాని మీద ట్రాన్స్ఫర్స్ వేవ్ ప్రొడ్యూస్ చేశాడు. ఎలా అంటే ఇక్కడ ఒక జర్క్ ఇచ్చాడంట. లైక్ ఈ ప్లేస్ ఏమవుతుందండి, ఈ ఏరియా ఫస్ట్ మనం జర్క్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఏమవుతుందంటే ఇట్లా ఇనిషియల్ జర్క్ ఉంటుంది కదా. సో వెలాసిటీ వీతో ఇది ఇటు సైడ్ ట్రావెల్ చేస్తుంది, అది మనం కనుక్కుంటాం అలాగే. సో వెలాసిటీ వీతో ట్రావెల్ చేస్తే ఎంత టైంలో అది ఈ ఎండ్కి వస్తుంది అని అడుగుతున్నాడు. సో బేసికల్లీ టైం అడుగుతున్నాడు. మనకి బేసిక్ ఫిజిక్స్ నుంచి ఏమని తెలుసు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం టేకింగ్ కదా. సో మనకి స్పీడ్ ఆఫ్ ద వేవ్ తెలిసిందనుకో, డిస్టెన్స్ ఏంటి, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంత, 20 meters. 20 meters బై టైం వేస్తే వస్తుంది. సో స్పీడ్ కనుక్కోవాలి. మనకి వేవ్ యొక్క స్పీడ్ ఫార్ములాస్ ఏంటి, ఇప్పుడు మనకి ఇచ్చిన పారామీటర్స్ ఏంటి, టెన్షన్ ఇచ్చాడు, మాస్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇచ్చాడు. సో మాస్ లెంత్ బట్టి మనకి మాస్ పర్ లెంత్, మాస్ డెన్సిటీ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు m/l. తర్వాత టెన్షన్ ఉంది. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ నుంచి మనకి వెలాసిటీ ఆఫ్ ద స్ట్రింగ్ వచ్చేటప్పటికి ఈక్వల్ టు √T/Q. నేను మొత్తం మీకు లాస్ట్ సెషన్ లో 5 types ఆఫ్ వేవ్ స్పీడ్స్ మొత్తం డిఫైన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి √T/v, ఇంకోటి వచ్చేటప్పటికేమో λ/t, ఇంకోటి వచ్చేటప్పటికేమో √b/ρ, ఇంకోటి వచ్చేటప్పటికి గామా ఇంటూ గామా p/ρ. సో ఇలా కొన్ని ఫార్ములాస్ ఇచ్చాను. దాంట్లో ఇది ఇంపార్టెంట్, లైక్ ఎందుకంటే ఇక్కడ టెన్షన్ మెన్షన్ చేసినప్పుడు మనకి స్ట్రైక్ కావాల్సిందంటే వెలాసిటీ ఆఫ్ వేవ్ వచ్చేటప్పటికి √T/v. సో T వచ్చేటప్పుడు 200 Newton, v వచ్చేటప్పటికి 2.5/20. సో అవి ఇక్కడ సబ్ చేస్తే నాకు v వస్తుంది, అది ఇక్కడ x లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు t వస్తుంది. సో సొల్యూషన్ చూపిస్తా చూడండి. సో ఇవ్వండి, గివెన్ మాస్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇస్ 2.5 kg, టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఇస్ 200 Newton, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ వచ్చేటప్పటికేమో 20 meters. సో మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే μ is equal to m/l, 2.5/20, 0.125 అంట. సో ట్రాన్స్వర్స్ స్పీడ్ వచ్చేటప్పటికి √T/v 200/0.125. సో అలా నాకు 40 వస్తుంది అనమాట. సో హెన్స్ టైం టేకన్ ఇస్ ఈక్వల్ T is equal to L/v. లెంత్ వచ్చేటప్పటికి మనకి ఎంత అన్నాడు, అవే ట్రావెల్ చేయాల్సిన ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ డిస్టెన్స్ 20. సో 20/40 వేస్తాం, అలా మనకి 0.5 సెకండ్ వస్తుంది అనమాట. సో ప్రాసెస్ అది. సో క్వశ్చన్ ఏంటంటే ఒక దానికి తాడు కట్టేస్తున్నది, ఆ తాడు నుంచి నేను జర్క్ ఇస్తే ఇంకో ఆ వేవ్ ఇంకో ఎండ్కి ఎంత టైంలో వెళ్తుంది. సో ఫస్ట్ ఎంత టైంలో వెళ్ళాలంటే ఫస్ట్ మనకి డిస్టెన్స్ బై స్పీడ్ తెలియాలా. డిస్టెన్స్ తెలుసు 20, స్పీడ్ ఏమో T/v వేస్తే వచ్చింది, μ అంటే m/l. సో అలా ఫార్ములాస్ పెట్టి చేసాం మనం. సో దట్ ఈస్ దట్. సో ఈజీ క్వశ్చన్. ఒకవేళ నేను చెప్పిన విధానం ఫాస్ట్ అని అనిపిస్తే కొంచెం లైక్ 0.5 లోనే అలా అనండి, లైక్ ఇట్స్ ఈజీ క్వశ్చన్. దట్స్ కొంచెం ఫాస్ట్ అయినట్టు అనిపించిన ఒకసారి స్లో చేసుకొని చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్,
A stone is dropped from the top of a tower of height 300 meters, splashes into the water or pond near the base of the tower. When is the splash heard at the top, given that the speed of the sound in air is 340 meters per second? The stone is dropped from the top of the tower of height. ఇక్కడ ఒక టాప్ ఉంది, టవర్ ఇక్కడ నుంచి పడేశారు అనమాట. దీని హైట్ వచ్చేటప్పటికి 300. సో ఇక్కడ నుంచి నేను రాయబడేశాను. రాయబడేస్తే ఇక్కడ అంటే సరే ఇక్కడ నుంచి రాయబడేశాను. ఇక్కడ ఒక పాండ్ ఉందంట, ఇక్కడ నుంచి రాయబడేస్తే అది ఇక్కడికి వచ్చి పడింది. పడినప్పుడు ఇక్కడ సమ్ టైంలో ఇక్కడ పడుతుంది అనమాట, లెట్స్ సే టీలో. ఓకే, వెన్ ఇస్ ద స్ప్లాష్ హెడ్ అట్ ది గివెన్ దట్ ద స్పీడ్. ఓకే, సో ఇక్కడ మనకి 2 టైమ్స్ కావాలి. కొత్త కొంచెం సినారీ ఏంటంటే ఇక్కడ నుంచి నేను ఇక్కడ డ్రాప్ చేశా కదా, డ్రాప్ చేసిన ఎంత టైంకి ఇప్పుడు మామూలుగా రాయేసామంటే పాండ్ లో పడుతుంది. పాండ్ లో పడ్డప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ మళ్ళీ పైకి ట్రావెల్ అవుతుంది. సో ఎంత టైంలో నేను వేసిన టైం నుంచి ఎంత టైంలో నేను నా పడినట్టు సౌండ్ వినగలను అనేది క్వశ్చన్. మళ్ళీ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు టాప్ ఆఫ్ ద టవర్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇలా ఇచ్చేసాడు. ఇచ్చేసిన టైం నుంచి ఇచ్చేస్తే కింద ఒక పాండ్ ఉంది అనమాట, ఈ సైడ్ వేసుకున్నాం పాండ్ ఉంది. ఆ పాండ్ లో స్టోన్ పడుతుంది. పడ్డప్పుడు మనకి టైం అది పడ్డట్టు సౌండ్ రావడానికి మన టైం పడుతుంది, మన ఇయర్స్ కి కదా. సో ఈ ఫస్ట్ ఈ స్టోన్ పైనుంచి కిందకి వెళ్ళిన టైం ప్లస్ ఈ పడ్డప్పుడు ప్రొడ్యూస్ అయిన సౌండ్ పైకి వెళ్ళిన టైం మొత్తం కలిపితే సమ్ ఎక్స్ వస్తే క్వాంటిటీ, దాన్ని అడుగుతున్నాడు అనమాట క్వశ్చన్ లో. సో ఫస్ట్ ఇక్కడ డ్రాప్ చేసినప్పుడు కిందకి వెళ్ళడానికి ఎంత టైం అయిందో కనుక్కోవాలి. దట్ విల్ బి గివెన్ బై S is equal to U2 plus half at square. మీకు కైనెటిక్ థియరీ ఆఫ్ మోషన్స్ నుంచి ఇది వస్తుంది. S is equal to U2 plus half at square. సో ఇక్కడ వచ్చేటప్పటికేమో డ్రాప్ చేశా అన్నాడు. సో ఇనిషియల్ వెలాసిటీ 0, ఇది కట్ అవుతుంది. S is equal to 300 meters. S is equal to 1/2 into యాక్సిలరేషన్ వచ్చేటప్పటికి G, ఎందుకంటే ఫ్రీ ఫాల్ బాడీ మోషన్ లో లేదా పైకి నేను బాడీ యూజ్ చేసినప్పుడు దాని యాక్సిలరేషన్ G ఉంటుంది. సో S is equal to half G square. దాని నుంచి ఫస్ట్ టైం వస్తుంది. తర్వాత ఇక్కడ పడిన తర్వాత పైకి ట్రావెల్ అయ్యేదేంటి, సౌండ్ వేవ్ కదా, నా ఇయర్ దాకా వచ్చేది సౌండ్ వేవ్. సో స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అండ్ డిస్టెన్స్ ఎంత కవర్ చేయాలి, హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ ఎంత 300 meters. స్పీడ్ వచ్చేటప్పటికి 340. సో T is equal to S/V వేసామంటే మనకి సెకండ్ టైం వస్తుంది. సో 2 యాడ్ చేసామంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఒకసారి సొల్యూషన్ చూడండి. సో హియర్ ఇస్ ద సొల్యూషన్. సో a stone is dropped from the top of the tower for height 300 meters. సో 300 meters నుంచి పడేసినప్పుడు మనకి స్ప్లాష్ ఎంత పడుతుంది, ఎంత టైంలో ఎంత పడుతుంది అనేది అడిగాడు. సో ఫస్ట్ ఆ రాయి ఇనిషియల్ డ్రాప్ చేసినప్పుడు నుంచి పాండ్ దాకా వెళ్ళడానికి ఒక టైం పట్టింది. పడిన తర్వాత డ్రాప్ అయినప్పుడు ప్రొడ్యూస్ అయిన సౌండ్ పై దాకా రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఫస్ట్ టైం వచ్చేటప్పటికేమో మనం S is equal to U2 plus half at square ఉపయోగిస్తాము. అయితే ఇక్కడ S వచ్చేటప్పటికేమో హైట్ ఆఫ్ ద టవర్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ హైట్ ఆఫ్ ద టవర్ కదా డ్రాప్ బాడీకి. సో S is equal to height of the tower is equal to half into acceleration due to gravity G into T square. సో అలా T వచ్చేటప్పటికి √2h/g అలా 7.82 seconds వస్తుందంట. నెక్స్ట్ T2 వచ్చేటప్పటికేమో టైం టేకన్ బై సౌండ్ ప్రొడ్యూస్ టు రీచ్ 300 meters. ఆ T2 వచ్చేటప్పటికేమో h/v 300/340. ఎందుకంటే సౌండ్ వేవ్ కి మళ్ళీ యాక్సిలరేషన్ అవసరం లేదు, ట్రావెల్స్ ఇన్ యూనిఫామ్ వెలాసిటీ. సో S is equal to T is equal to h/v 300/340 0.88 వస్తుంది. సో 2 టైమ్స్ మనం యాడ్ చేసామంటే 8.7 seconds వస్తుంది. సో ఇది కూడా సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ టైం ఏమో వాళ్ళు S equal to half at square నుంచి కనిపెడతాం, రెండోదేమో స్పీడ్ ఆఫ్ సౌండ్ నుంచి కనిపెడతాం అన్నమాట. వస్తుంది. స్టీల్ వైర్ హ్యాస్ ఎ లెంగ్త్ ఆఫ్ 12 meters. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కలుద్దాం. సో ఐ విష్ సెకండ్ క్వశ్చన్ కంటిన్యూ ఉందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, స్టీల్ వైర్ హ్యాస్ ఎ లెంగ్త్ ఆఫ్ 12 meters and a mass of 2.1 kg. ఒక వైర్ స్టీల్ వైర్ ఉందంట, దాని లెంగ్త్ వచ్చేటప్పుడు 12 meters, మాస్ వచ్చేటప్పుడు 2.1 kg అన్నాడు. What should be the tension in the wire so that the speed of the transverse wave on the wire equals to speed of the sound in wire at 20 degrees centigrade. ఓకే, ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే
ఇంకా ఫస్ట్ క్వశ్చన్ లోనే ఆ సేమ్ మామూలుగా స్ట్రింగ్ ఉంది కదా, ఇది ఒక స్టీల్ తో చేశారంట. ఈ లెంత్ వచ్చేటప్పటికేమో మనకి 12 meters అని ఇచ్చాడు, అండ్ మాస్ ఇచ్చాడు. అయితే ఈ దీంట్లో ఎంత టెన్షన్ ఉండాలి సో దట్ ఇక్కడ నేను ఒకవేళ జర్క్ ఇస్తే వెళ్ళే ట్రాన్స్ఫర్స్ స్పీడ్ 343 meter/s ఉంటుంది అని అంటాను. బేసిక్ గా మనకి వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఏంటి, v is equal to √t by nu అయితే ఈ వెలాసిటీ ఆఫ్ వేవ్ సౌండ్ గురించి చూసారు, ఇది 343 ఉండాలంట. అయితే మనకి టెన్షన్ ఎంత ఉండాలి అని అంటున్నాడు. వ్యూ ఇచ్చేసాడు, వ్యూ ఏ రూపంలో ఇచ్చాడు, వ్యూ ఈక్వల్ టు m/l కదా. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, వస్తుంది t into l/m కదా. నాకు v ఇచ్చాడు, v is equal to √t/l/m ఇచ్చాడు. t తెలుసు, l 12 meters, మాస్ 2.9 kg. సో అలా ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేస్తే వస్తుంది. ఎలా జస్ట్ ఇది ఒక స్టీల్ వైర్ అనమాట, దీని మీద నేను దీన్ని లెంత్ మాస్ ఇచ్చేసాడు, దీని మీద ట్రాన్స్ఫర్ వేవ్ ఎంత స్పీడ్ తో ప్రొడ్యూస్ చేయాలి, అప్పుడు దీన్ని ఎంత టెన్షన్ ఉండాలో అడిగాడు. సో అది v వచ్చేటప్పటికి √t/u. సో v వచ్చేటప్పటికేమో 343 is equal to √t/ mass/l. సో mass/l వచ్చేటప్పటికేమో m/l వచ్చేటప్పటికి మనం మాస్ ఇచ్చిన మాస్ కావాల్సిన లెంత్ సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. సో వన్స్ కన్సిడర్ సొల్యూషన్ స్టీల్ వైర్ అలాగా. సో మాస్ ఆఫ్ ద స్టీల్ వైర్ 2.1, స్పీడ్ మనకు కావాల్సిన 343, లెంత్ ఆఫ్ ద స్టీల్ వైర్ 12 meters. సో మీరు వచ్చేటప్పటికేమో m/l, మాస్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు m/l which is equal to 2.1 meter. దాన్ని బట్టి నాకు రిలేట్ చేస్తుంది. అది ఇప్పుడు సాల్వ్ చేస్తే t is equal to v/, అలా సాల్వ్ చేస్తే వస్తుంది. సో ఇట్స్ ఈజీ క్వశ్చన్. సో ఫస్ట్ 3 కూడా ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యూజ్ ద ఫార్ములా to explain why speed of the sound on a sound wave is independent of pressure, increases with temperature, increases with humidity. Okay, let's see. The last మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తెలుస్తుంది అంటే నెక్స్ట్ గవర్నమెంట్ సమ్ వాటి వస్తుంది. టి మాలిక్యులర్ గ్యాస్ R/T. ఇది ఇంకో వేరే అదర్ వచ్చిన PV is equal to నాకు టీ తెలుసు అనుకుంటా, దాని యొక్క అదర్ ఫామ్ ఇదనమాట. PM is equal to O/R/T. సో P బార్ ఏమవుతుంది, RT/M అవుతుంది. అప్పుడు వెలాసిటీ ఏమవుతుంది, P బార్ గామా ఎంత ఉంటుంది, P బార్ వచ్చేటప్పటికి R/M వచ్చింది. సో ఇప్పుడు ర్యాంక్ క్వశ్చన్స్ కి ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్, అవునా కదా. ఇక్కడ ప్రెజెంట్ ఆఫ్ ఏం లేదు. So it's independent of pressure particle and increasing the temperature direct relation in the light. So it increases with current, increases with humidity. Either increases with humidity అంటే ఒక new speed. Oxygen hard for chemistry. సో ఇది మామూలుగా మనం చేసినట్టు మార్చుకోవాలి. అలా చేయకపోవాలి v is equal to దీంట్లో PV గామా T/ρ is equal to మార్చుకోవాలి. PV is equal to RT. సో గామా RT ఇంకా మనం చేసింది గామా RT నుంచి. So yeah, but the complaint is intelligent analysis. Next picture, C part and then the consequence and let VD be the velocity of sound in prayer and master respectively. Rhodium, Rhodium, the next is a prayer and next.
సో సబ్స్టిట్యూట్ చేశారు. సో VM will be equal to K. Okay, this is the reading part. So then our the curve reduces the prevalence of water vapor, reduces the density of air and dark. Okay, this is the thing that I remember. Okay, so whatever I do right there, around the air speech level, రెండిట్లో సౌండ్స్ ప్రాపగేషన్ జరిగితే ఒకే వచ్చేటప్పటికేమో చెప్పినారు స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎం. సో ఇక్కడ వచ్చేటప్పటికేమో సో దీన్ని మామూలుగా ఈ ఫస్ట్ వచ్చేది ఇండిపెండెంట్ ప్రెజర్ మనకు కనబడుతుంది డైరెక్ట్ గా. ఎందుకంటే ఇది కాన్స్టెంట్ ఆర్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఒకటే వేరియబుల్. సో అందువల్ల ఇది ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్ కరెక్టే. ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్ కరెక్టే. ఇంక్రీజ్ విత్ హ్యూమిడిటీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఈ మాయిశ్చర్ తీసుకున్నాం అనుకో లేదా ఇట్లా చేయొచ్చు. వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ ఆఫ్ ఎయిర్ కదా. ఇప్పుడు మాయిశ్చర్ ఉంది, డ్రై ఎయిర్ ఉంది. ఇప్పుడు మాయిశ్చర్ యొక్క డెన్సిటీ లేదు కంపేర్ టు డ్రై ఎయిర్. సో మాయిశ్చర్ యొక్క డెన్సిటీ లో, మాయిశ్చర్ అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో హై హ్యూమిడిటీ ఉన్న ఎయిర్ లో డెన్సిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి, లో డెన్సిటీ ఉన్న ఎనీ సబ్స్టెన్స్ కి హై వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఉంటుంది. సో బేసిక్ గా V is inversely proportional to rho కాబట్టి సిన్స్ మాయిశ్చర్ అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ఎయిర్ కి లో డెన్సిటీ ఉంటుంది. సో హ్యూమిడిటీ ఉన్న ఎయిర్ కి ఎక్కువ వెలాసిటీ ఉంటుంది. అదే కదా వీడి కూడా. సో బేస్డ్ ఆన్ దీస్ టూ ప్రూఫ్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రో వాడు ఇచ్చిన ఫార్ములా ప్రకారం. అండ్ ఇంకొక పాయింట్ మనకి ఏం లేదంటే మాయిశ్చర్ కి లో డెన్సిటీ ఉంటుంది. సో అందువలన ఇది జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. Hope you guys understood this. Okay. Next, if you have learned that the traveling wave in one dimension represented by a function of x comma b, like one f of x t and then a sin omega t minus kx, where x and t must appear in the combination x minus bt x plus bt. Which is the converse history. Okay. Okay, what ఏమంటారంటే ఆ వేవ్ యొక్క ఫార్ములాలో ట్రావెలింగ్ కి ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బిటీ పెట్టేస్తే అది మాకు y ఈక్వల్ ఏంటి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కాబట్టి అది మన ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, ఏ సైన్ ఒమేగా టీ మైనస్ ఎక్స్ కదా. అంటే వాడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇది కదా. ఇక్కడ నాకు నా వై ఇదైతే ఇది ఒక ట్రావెలింగ్ వేవ్ ని రిప్రజెంట్ చేస్తుందా అని అడుగుతున్నాడు. ఒక ట్రావెలింగ్ వేవ్ కి ఉండాల్సిన మెయిన్ కండిషన్ ఏంటి, ఆసిలేషన్స్ జరుగుతూ ఉండాలి. అవునా? The conversation improves when our basic requirement for an answer to function is the traveling wave is that it should be finite everywhere at all times. అంటే ఒక వేవ్ ట్రావెల్ అవుతుంది అని అంటే దాని వై వచ్చేటప్పటికి ఎప్పుడు ఫైనైట్ గా ఉండాలని అంటున్నారు. సో అది కనుక కన్సిడరేషన్ లో తీసుకుంటే మన ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, ఎక్స్ మైనస్ ఈటీ స్క్వేర్. అదేమవుతుంది, ఇన్ఫినిటీకి ఎప్పుడైనా కానీ రీచ్ అవ్వచ్చు అనమాట. సో అందువల్ల దాన్ని మనం ట్రావెలింగ్ వేవ్ గా కన్సిడర్ చేయలేము. ట్రావెలింగ్ వేవ్ ఎప్పుడైనా సరే బౌండెడ్ గా ఉండాలి. అలా లాగరిథం ఫంక్షన్ కూడా ఆబ్వియస్లీ నాట్ బౌండెడ్. అండ్ 1/x ఈ గ్రాఫ్స్ తెలుసాను అనుకుంటున్నాం, చూస్తారు. సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేప్పటికి ఎక్స్ మైనస్ బి తీసుకోరు, దాని గ్రాఫ్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనుకుంటే. సో ఇది ఇన్ఫినిటీ కలుగుతుంది. లాగరిథం యొక్క గ్రాఫ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది, ఇది ఇన్ఫినిటీ కలుగుతుంది ఇట్లా. 1/x కూడా ఇలా ఉంటుంది. నెట్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర అది ఇన్ఫినిటీ దగ్గర ఉంటుంది. సో ఒక ట్రావెలింగ్ వేవ్ ఎందుకు ఫైనైట్ గా ఉండాలి అని మీరు అడిగితే మనకి నెక్స్ట్ కాన్సెప్ట్స్ లో ఎనర్జీ ఆఫ్ ద వేవ్ అని వస్తుంది అనమాట. సో ఒకవేళ నా యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్ ఇన్ఫినిటీ ఉందనుకోండి, సో అప్పుడు
ఎనర్జీ ఆఫ్ వేవ్ ఇన్ఫినిటీ వెళ్తుంది అండ్ సంథింగ్ విచ్ హ్యాస్ ఇన్ఫినిట్ ఎనర్జీ డజంట్ ఎగ్జిస్ట్ అనమాట. సో అందువల్ల ఈ మూడింటిని కూడా నేను వేవ్ గా రిప్రజెంట్ చేయగలను. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు అంటే వేవ్ అంటే ఏంటి, విచ్ హ్యాస్ ఆసిలేషన్స్ కదా. ఇప్పుడు ఎక్స్పైనస్ తీసుకున్నారు అనుకోండి, అది ఎలా ఉంటుంది ఫంక్షన్, ఇలా ఉంటుంది ఫస్ట్ ఫంక్షన్, లైక్ దీనిలా ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా సరే మీకు ఆసిలేషన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు సైన్ వేవ్ తీసుకున్నాం అనుకో, సైన్ వేవ్ ఇలా ఆసిలేట్ అయితే ఉంటుంది. సో అది వేవ్ అని చెప్పగలం. ఇది వేవ్ అని చెప్పగలమా? లేదు. ఎందుకు? ఇలా బౌండెడ్ గా వెళ్ళిపోతుంది కానీ ఎక్కడ కూడా అది ప్యాటర్న్ రిపీట్ చేసినట్టు మనకు కనబడలేదు. అలానే లాగరిథం తీసుకున్నా కూడా అది ప్యాటర్న్ ఎక్కడ రిపీట్ చేయలేదు. 1/x+vt తీసుకున్నా కూడా అది ఇలా ఉంటుంది దాని గ్రాఫ్, అది కూడా ఎక్కడ కూడా ఆసిలేషన్స్ చూపించలేదు. సో అందువలన దాన్ని మనం ఒక ట్రావెలింగ్ వేవ్ గా కన్సిడర్ చేసుకోవాలి. సో ట్రావెలింగ్ వేవ్ కి మెయిన్ కాంపోనెంట్ ఏంటి అని అంటే ఇట్ షుడ్ హ్యావ్ అ బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్, లైక్ ఆసిలేషన్స్ ఉండాలి, అంతే కదా. మన ట్రావెలింగ్ వేవ్ అంటే ఏంటి, ఆసిలేషన్స్ చేసుకుంటూ అది ఆసిలేషన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో మోషన్ లో వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ కేసులో కూడా అసలు ఆసిలేషన్స్ జరగట్లేదు, ఒక వాల్యూ అనేది రిపీట్ అవ్వలేదు ఈ మూడిట్లో కూడా. సో అందువల్ల దాని ఒక ట్రావెలింగ్ వేవ్ గా మనం కన్సిడర్ చేసుకున్నాం. అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే ఇన్ఫినిటీ. మూడు ఫంక్షన్స్ కూడా యాజ్ టైమ్ ఇంక్రీజెస్ టు ఇన్ఫినిటీ ఆంప్లిట్యూడ్ ఇన్ఫినిటీ కలుగుతుంది. సో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమొస్తుందంటే ఎనర్జీ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు ఆంప్లిట్యూడ్. సో ఒక ఎనర్జీ కూడా ఇన్ఫినిటీకి వెళ్ళాలి, విచ్ ఇస్ క్వైట్ రాంగ్. లైక్ ఇన్ఫినిటీ ఎనర్జీ డజంట్ ఎగ్జిస్ట్ కాబట్టి. సెకండ్ క్వశ్చన్, ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆంప్లిట్యూడ్ లైక్ వై. ఇప్పుడు బై వాల్యూ 3 కూడా ఇన్ఫినిటీకి చెక్ వస్తుంది. సో అందువల్ల ఎనర్జీ కూడా ఇన్ఫినిటీకి వెళ్తుంది, విచ్ ఇస్ క్వైట్ రాంగ్. సో అందుకని చెప్పేసి వీటిని మనం ట్రావెలింగ్ వేవ్స్ గా కన్సిడర్ చేయవచ్చు. సో అవి అన్నమాట 2 reasons. First reason, which is not oscillating, so like some value of y will not be occurring many times, so oscillations zero. Second వచ్చేటప్పుడు ఇదన్నమాట. So these two are the things. So let's go to the next question. A bat emits ultrasonic sound of frequency 100 kilohertz, 1000 kilohertz. If the sound meets the water surface, what is the wavelength of the reflected sound, transmitted sound? Okay. So నాలుగా ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు ఏ కేసులో. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ మనకి ఏదైనా సరే ఏ మీడియం లో ట్రాన్స్మిషన్ జరిగినా, లైక్ ఎయిర్ టు వాటర్ జరిగినా, వాటర్ టు సమ్వేర్ శాండ్ జరిగినా కూడా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనీ వేవ్ డజంట్ చేంజ్. అది పక్కా థింగ్. లైక్ మీకు చిన్నప్పుడు రిఫ్రాక్షన్ ఎక్కట్లేదైనా వచ్చి ఉండొచ్చు, బట్ దట్ మర్చిపోయినా కూడా ఈజ్ సో ఇంపార్టెంట్ థింగ్. లైక్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనీ వేవ్ డజంట్ చేంజ్ ఇన్ ఎనీ మీడియం. ఏ మీడియం అయినా సరే ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంటుంది. ఏది మారుతుంది అని అంటే మామూలుగా వేవ్ లెంత్ ఇలాంటివి మారుతూ ఉంటాయి అనమాట. వేవ్ లెంత్ అండ్ స్పీడ్ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్. పుట్టింగ్ మైండ్ ముందే చేస్తూ. సో ఈ వేవ్ ఇక్కడ వచ్చి టచ్ రిఫ్లెక్ట్ వెళ్ళిపోతుంది అండ్ రిఫ్రాక్ట్ ఒకటి వస్తుంది. ఇది ట్రాన్స్మిటెడ్, ఇది రిఫ్లెక్టెడ్. సో వేవ్ లెంత్ దీనికి వచ్చేటప్పటికేమో స్పీడ్ మనకేమని తెలుసు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 1/T ఉంటుంది λ/T. నేను ఇచ్చిన 5 ఫార్ములాస్ లో ఒక ఫార్ములా. సో 1/T వచ్చేటప్పుడు ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఇంటూ లాంబ్డా. సో మనం ఫస్ట్ రిఫ్లెక్టెడ్ సౌండ్ కనుక్కుందాం. సో వెలాసిటీ రిఫ్లెక్ట్ అయితే అక్కడ ఎయిర్ నుంచి వాటర్ కి వెళ్తుంది, రిఫ్లెక్ట్ అయితే అక్కడికి ఏ మీడియంలో ఉంటుంది, ఎయిర్ మీడియంలోనే ఉంటుంది. సో వెలాసిటీ ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఎంత, 340. సో 340 ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ 1000 kilohertz ఇంటూ లాంబ్డా. సో దాన్ని బట్టి ఒక లాంబ్డా ఇన్ ఎయిర్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి, ట్రాన్స్మిటెడ్ సౌండ్ కి ఇక్కడ వెలాసిటీ తెలుసు 1486 అనేసి. సో 1486 ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ లాంబ్డా. దాన్ని బట్టి లాంబ్డా వస్తుంది. సో దట్ విల్ బి ద వేవ్ లెంత్ ఆఫ్ ద సౌండ్ ఇన్ వాటర్ అనమాట. సో లెట్ మీ షో ద సొల్యూషన్స్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ 10 వచ్చింది. స్పీడ్ ఆఫ్ సౌండ్ కి 340.
సో వేవ్ ఏంటి స్పీడ్ బై ఫ్రీక్వెన్సీ 340/10 వస్తుంది. దాని ద్వారా ఇది వస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది. V = ఫ్రీక్వెన్సీ ఇంటూ లాంబ్డా. V వచ్చేటప్పుడు 1480 వస్తుంది. అలా మనకి లాంబ్డా ఆఫ్ ట్రాన్స్మిటేషన్ కూడా వస్తుంది అనమాట. సో దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ సింపుల్ థింగ్స్. మనం ఈ క్వశ్చన్ నుంచి తెలుసుకుంటుంది ఏంటంటే ఏ మీడియంలో ఉన్నా కూడా ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ మారదు. అది వాక్యూమ్ అయినా సరే, ఎయిర్ లో అయినా సరే, వాటర్ అయినా సరే, సమ్ స్టీల్ లో అయినా సరే వెలాసిటీ ఆఫ్ ఎయిర్ మారదు. లాంబ్డా మారుతుంది అండ్ వెలాసిటీ మారదు, ఫ్రీక్వెన్సీ మారదు, వెలాసిటీ మారుతుంది, వేవ్ లెంత్ మారుతుంది. అండ్ వెలాసిటీ వచ్చేటప్పటికేమో V = ఫ్రీక్వెన్సీ ఇంటూ లాంబ్డా అనమాట. ఏది మారదు, ఫ్రీక్వెన్సీ మారదు ఏ మీడియంలో అయినా కూడా. సో V/λ మారదు. అలా రిలేషన్స్ చేసుకుంటాం క్వశ్చన్స్ వచ్చేటప్పటికైతే. Next question. A hospital uses an ultrasonic scanner to look at tumors in a tissue. What is the wavelength of the sound in the tissue in which the speed of the sound is 1.7 km/s? ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, వేవ్లెంత్ కనుక్కోవాలి కేసులో. ఇందాక రిలేషన్ V = F × λ. సో వెలాసిటీ వచ్చేటప్పటికి 1.7 km/s. దాన్ని 1.7 × 10³ m/s రాసుకోవచ్చు. = ఫ్రీక్వెన్సీ 4.2 MHz. మెగాహెర్ట్జ్ అంటే 10^6. 4.2 × 10^6 లాంబ్డా వేసింది. దాన్ని బట్టి వేవ్ లెంత్ ఆఫ్ ది సౌండ్ వస్తుంది. సో let me show the solution. Given speed of the sound in the tissue V = 1.7 × 10³ m/s. ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ 4.2 × 10^6. దాన్ని బట్టి లాంబ్డా = V1. దాన్ని బట్టి మనకి వస్తుంది అన్నమాట. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A transfer harmonic wave on a string is described by y = x, t. That is given by y is 3 sin that is t plus 0.018 x plus /4. The positive direction of x is from left to right. Is the traveling wave or a stationary wave? ట్రావెలింగ్ వేవ్ అంటే ఇందాక మనం y = a/ωt - k + ఉంటుంది అనుకున్నాం కదా, ఆ ఫార్ములా అంటే ట్రావెలింగ్ వేవ్. స్టేషనరీ వేవ్ అంటే మళ్ళా వస్తుంది, అది మళ్ళా చెప్తా అనమాట. సో ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని చూస్తాం. ఇంపార్టెంట్. ఓకే, సో y = a/ωt + k + అన్నాడు. ఇది ఖచ్చితంగా నార్మల్ ట్రావెలింగ్ వేవ్ ఫార్ములా ఉంటుంది. స్టేషనరీ వేవ్ అయితే ఇంకో ఫార్ములా ఉంటుంది, అది తర్వాత చెప్తాను. అదే నేను నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్, స్పీడ్ ఎంతో కనుక్కోమన్నాడు. సో స్పీడ్ మనకి ఏమైనా తెలుసు, V = ఫ్రీక్వెన్సీ ఇంటూ లాంబ్డా. సో ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి 2π/t. ఫ్రీక్వెన్సీ = 1/2, ఒమేగా = 2π/2. ఓకే, సార్ omega = 2πf. So f = ω/2π. సో ఇక్కడ రాద్దాం. ఎందుకంటే మనకి ఈ ఈక్వేషన్ ని కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాజిటివ్ ఎక్సెసెస్ లో పోతుంటాయి, ట్రావెలింగ్ చేస్తుంటాయి. కానీ ఇక్కడ ప్లస్ సైన్ వచ్చింది అంటే a/ωt + kx ఫామ్ లో ఈ వేవ్ నెగిటివ్ x యాక్సిస్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనమాట. సో డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ వచ్చేటప్పటికి నెగిటివ్ x యాక్సిస్. నేను మీకు ఒక లెక్చర్ లో చెప్పాను, ωt - kh అంటే రెండు డిఫరెన్స్ అయిందంటే అది పాజిటివ్ x యాక్సిస్, రివర్స్ రెండు సేమ్ సైన్స్ ఉంటే అది నెగిటివ్ x యాక్సిస్ అని నీకు సరే చెప్తుంటాను. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఒమేగా వచ్చేటప్పటికి 36, k వచ్చేసి వాల్యూస్ ఉన్నాయి, అవి చూద్దాము. ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి ω/2π. ఒమేగా = 2πf కాబట్టి అప్పుడు f = ω/2π అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంబ్డా మనకి తెలుసు 2π/k. a/ωt minutes లో ωt - kh లో k = లాంబ్డా అనేసి. సో దీన్ని బట్టి మనకేమో తెలుస్తుంది, లాంబ్డా = 2π/k.
సో v ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ల్యాండా, ఎఫ్ వచ్చేటప్పటికి ఒమేగా బై 2π, ల్యాండా వచ్చేటప్పటికి 2π/k. సో v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా/k, 2/2 క్యాన్సిల్. సో ఒమేగా వచ్చేటప్పటికి 36, k వచ్చేటప్పటికి 0.0018. సో రెండింటిని డివైడ్ చేసుకుంటే మనకి 200 వస్తుంది. దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ వచ్చేటప్పటికి ఏంటి 3a. ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి 2π/f, సారీ ఒమేగా/2π. ఒమేగా 36 కాబట్టి 36/2π అవుతుంది, 18 ఫ్రీక్వెన్సీ. ఇనిషియల్ ఫేస్ వచ్చేటప్పటికి 5/4. ఇక్కడ నెగటివ్ స్కేల్స్ కాకుండా ఎంత ఉంటుందో అది ఇనిషియల్ ఫేస్ అంటాం. వాట్ ఈస్ ద లీస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ క్రెస్ట్స్? దాన్ని ఇండైరెక్ట్ గా ల్యాండా అంటాం. సో ల్యాండా వచ్చేటప్పటికి 2π/k. సో 2π/k అంటే 0.018. సో అది ఎలా పెడితే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో లెట్ మీ షో సొల్యూషన్. సామాన్యంగా మనం స్ట్రింగ్ ఇస్ డిస్క్రైబ్డ్ బై ఇస్ కాల్డ్ 3 sin 36t plus something లాగా ఉంది. Is this running so the equation of progressive traveling from left to right is given by right to left is given by a sin negative plus kh plus 5. So compare చేసాడు. v is equal to ఇది EV ఏమో స్పీడ్, EV ఏమో ఫ్రీక్వెన్సీ అంటే లాండా, ఫ్రీక్వెన్సీ ఒమేగా/2π, లాండా వచ్చాడు 2π/k. సాల్వ్ చేస్తే ఒమేగా/k ఉంటుంది. దాన్ని బట్టి రెండు కనుక్కున్నాడు. ఆంప్లిట్యూడ్ కనుక్కున్నాడు, తర్వాత ఇనిషియల్ ఫేజ్ కనుక్కున్నాడు. లాండా 2π/k కాబట్టి వేరే కూడా కనుక్కున్నాడు అన్నమాట. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. Go to the next question. For describing exercise 14.8, that is describing y for x is equal to 0.024. What are the shapes of this class? The way described in 14.8, plot y versus t at x is equal to 0 to 4. Okay, got it. One second, guys. One second. Yeah. వాడు ఏమన్నాడంటే మనకి 3 ఎక్స్పోజిషన్స్ ఇచ్చాడు. సో అంటే బేసిక్ గా ఈ ట్రావెలింగ్ వేవ్ని ఇలా కన్సిడర్ చేసాం ఇప్పుడు. సో వేవ్ని ఇలా కన్సిడర్ చేసాం ఇప్పుడు. x is equal to 2, x is equal to 2 and x is equal to 4 సమ్ ప్లేసెస్ లో వాడు మనకి ఆ ఆసిలేషన్ ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ పార్టికల్ ఎలా అవుతుంది, కాసేపు ఇలా అవుతుంది కదా. సో ఇక్కడ ఉన్న పార్టికల్ పైన అన్నది ఇక్కడికి వస్తుంది కదా. సో అలా ఒక ఎక్స్పోజిషన్ మనం ఫిక్స్ చేసుకుంటే అది ఎప్పుడు ఆసిలేట్ అవుతా ఉంటుంది. సో ఆసిలేషన్ లో లైక్ సమ్ y వాల్యూని మనం కనుక్కోమంటున్నాడు. x is equal to 0 దగ్గర, x is equal to 2 దగ్గర, x is equal to 4 దగ్గర టైం గ్రాఫ్ గివెన్ పెట్టుకుంది. బేసిక్ గా అప్పుడు x is equal to 0 పెట్టుకున్నాం ఈక్వేషన్ లో. a sin 36t plus 5/4 అంటే ఒక సైన్ వేవ్ విత్ ఇనిషియల్ ఫేజ్ 5/4. x is equal to 2 పెట్టామనుకో, x is equal to 22 పెట్టామంటే ఇనిషియల్ ఫేజ్ 5/4 ప్లస్ సంథింగ్ ఉంటుంది. అలానే 4 పెట్టినప్పుడు ఇంకో వాల్యూ ఉంటుంది. సో ఈ మూడింటికి కూడా మనకి డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే ఇనిషియల్ ఫేజ్ తేడా వస్తుంది అనమాట. చూసుకోండి సరే. సో x is equal to 0 కి 3 sin 36t plus 5/4. అదే మామూలుగా x is equal to 2 అయితే 3 sin 36t plus 0.036 plus 5/4. అదే ఇంకో దానికి వేరేది వస్తుంది. సో ఈ మూడు తీసుకుంటే కనుక మనకి ప్లాట్స్ లో తేడాలు ఏమొస్తాయి అంటే వాటి ఫేసెస్ డిఫరెంట్, ఇనిషియల్ ఫేస్ డిఫరెంట్ అన్నా కాబట్టి దానివల్ల డిఫరెన్స్ వస్తుంది. సో దట్ ఈస్ ఇది ఫస్ట్. ఫర్ ద ట్రావెలింగ్ హార్మోనిక్ వేవ్ వేర్ x and y are in centimeters and t in seconds, calculate the phase difference between oscillatory motion of two points separated by a distance of 4 meters అని అన్నాడు. ఓకే, క్వశ్చన్ ఏంటి అని అంటే చెప్పాలి. ఇలా సైన్ లో ఒకటి వెళ్తా ఉంది అసలు పాజిటివ్. సో 2 points సెపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ ఉంటే వాటి మధ్య ఫేస్ యాంగిల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఈ పాయింట్ ఫిక్స్ చేసి ఇలా వేరే పాయింట్స్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఫేస్ 90 degrees అనుకుంటే ఇక్కడ ఫేస్ 80 degrees అనుకుంటే రెండు పాయింట్ డిఫరెన్స్ 10. సో అలా ఫేస్ డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. రెండు ఎక్స్ పాయింట్స్ వచ్చేసి అంటే వాటి రెండు మధ్య డిస్టెన్స్ ఉంటైతే అట్ట మనకి తెలుసు ఏంటి 2 క్రషెస్ ఎప్పుడు కూడా వాటి మధ్య ఫేస్ డిఫరెన్స్ 2π ఉండదు. క్రష్ కానీ ఫ్లక్స్ కానీ అంటే క్రష్ మధ్య డిఫరెన్స్ ఏంటి వేవ్ లెంత్. వేవ్ లెంత్ డిస్టెన్స్ అంటే రెండు పాయింట్స్ మధ్య వాటి మధ్య ఫేస్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి 2π.
ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. లాంబ్డా అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రాషెస్ ఆర్ టూ సక్సెసివ్ ట్రఫ్స్. సో అలా లాంబ్డా డిస్టెన్స్ కి మనకి యాంగిల్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి 2π ఉంటుంది. సో లెట్స్ సి ఫస్ట్ లాంబ్డా ఎంత కనుక్కోవాలండి. సో లాంబ్డా అంటే ఎంత? 2π/k మామూలు ఫార్ములా వచ్చేటప్పటికి 2π/k. ఓకే, 2π/k. సో 2π/, ఏసీఎన్ ఒమేగా టీ మైనస్ కేఎస్ దాన్ని కంపేర్ చేస్తుంటే కే వచ్చేటప్పటికి 8 × 10⁻³ సో అలా మామూలు సాల్వ్ చేస్తే ఒకసారి సొల్యూషన్స్ చూపిస్తాం. సో 5/2k × Δx బేసిక్ దాని మీనింగ్ ఏంటి అంటే ఫర్ వీల్ ది డిస్టెన్స్ 5 డిఫరెన్స్ 2π. సో మామూలుగా Δx 4 meters ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేస్తాము అంటే ఒకవేళ డిస్టెన్స్ లాంబ్డా అయితే పై అంటే 2π ఉంటుంది. సో లాంబ్డా కనుక్కోండి. ఫస్ట్ లాంబ్డా ఎలా వస్తుంది? 2π/k. కే వచ్చేటప్పుడు కేసైన మైగాటి మైనస్ కేస్. కే అంటే ఇక్కడ 0.080. సో కాకపోతే ఇక్కడ హెచ్ అనేది సెంటీమీటర్స్ లో ఇచ్చాడు, అంటే 0.080 సెంటీమీటర్స్. కానీ మీరు మీటర్స్ లో కన్వర్ట్ చేసుకొని చేస్తే అప్పుడు మీకు లాంబ్డా మీటర్స్ లో వస్తుంది. సో అంత డిస్టెన్స్ 2π అయితే 4 కి వెళ్తానికి మామూలుగా మనం మల్టిప్లికేషన్స్ చేసుకుంటూ వస్తుంది. దట్ ఈస్ ద వే ఆఫ్ డూ. నెక్స్ట్ ఇంక ఇవన్నీ కూడా నెక్స్ట్ టాపిక్ కి సంబంధించినవి. అవి నేను నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. నెక్స్ట్లీ సో దట్ మై థింగ్